గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం ఏపీ డిప్లొమా C23 ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్ అనేది ఉందో ఈసారి అయితే క్లియర్ చేసుకోండి. ఈ ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ సబ్జెక్ట్ ఇన్ డిప్లొమా. అయితే క్లియర్ కట్గా ఎలా పాస్ అవ్వాలి అనేది పిన్ టు పిన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పగలుగుతాను. నేనైతే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రాసుకొని లేకపోతే టిక్ చేసుకొని ఎవరైనా చదువుకోండి. ఎవరికైతే ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అయితే బ్యాక్లాగ్ ఉందో C23 వాళ్ళకి అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. అంతకంటే ముందు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని నొక్కండి ఫర్దర్ మోర్ అప్డేట్స్ రావడానికి. అయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ ఇయర్లోని ఫిజిక్స్ యొక్క వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ ఇయర్లో మనకి ఫిజిక్స్ అనేది 8 చాప్టర్స్ అయితే కలిగి ఉంటుంది. ఈ 8 చాప్టర్స్లో ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఓన్లీ ఒక షార్ట్ క్వశ్చన్ మాత్రం వస్తుంది, 3 మార్క్స్. అండ్ స్టాటిక్స్లోంచి ఒక షార్ట్ ఒక ఎస్సే వస్తుంది, టోటల్ 13 మార్క్స్. అండ్ గ్రావిటేషన్ 20 మార్క్స్, ఓన్లీ 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్ ఈ లెసన్ నుంచి రావు. కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ 110 + 1 3 క్వశ్చన్ అయితే రాబోతుంది. తర్వాత థర్మల్ ఫిజిక్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అయిపోయింది. తర్వాత థర్మల్ ఫిజిక్స్ నుంచి అయితే ఒక 10 ఒక 3 మార్క్స్ వస్తుంది. సౌండ్ 2 3 మార్క్స్ వస్తాయి, ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 3 మార్క్స్ 2 వస్తాయి, ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. మోడర్న్ ఫిజిక్స్, దిస్ ఈజ్ లాస్ట్ చాప్టర్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 షార్ట్ క్వశ్చన్స్ అండ్ 1 ఎస్ఏ క్వశ్చన్. అయితే ఇదైతే మనకి ఈ సబ్జెక్ట్ యొక్క వెయిటేజెస్. టోటల్ 80 మార్క్స్కి అయితే పేపర్ ఇస్తారు, దాంట్లో మనమైతే ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే ఫస్ట్ యూనిట్ నుంచి మనం ఏవే క్వశ్చన్స్ నేర్చుకోవాలని అయితే ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్, డిఫైన్ ద టర్మ్స్ 1.2. డిఫైన్ ద టర్మ్స్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఆ క్వశ్చన్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత, స్టేట్ ద ఎస్ఐ యూనిట్స్ ఫర్ సింబల్స్ అండ్ ఫండమెంటల్ సమ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. ఇంకొకటి అయితే 1.8, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు జరిగిన పేపర్స్లో అన్నిట్లో ఈ క్వశ్చన్ అయితే రిపీట్ అయింది. స్టేట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. తర్వాత ఇంక ఈ లెసన్లో అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ అయితే చూసుకుంటే సరిపోతుంది. ఈ లెసన్ నుంచి ఇంకేమి ఇవ్వరు. అయితే కమింగ్ సెకండ్ యూనిట్కి వచ్చినట్లయితే స్టాటిక్స్లో అయితే మనం ఏమేమి నేర్చుకోవాలంటే డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ విత్ ఎగ్జాంపుల్స్ 2.2. తర్వాత ఈ లెసన్లో వెక్టార్స్ ఉంటాయి, టైప్ ఆఫ్ వెక్టార్స్, ఈక్వల్ వెక్టార్, నెగటివ్ వెక్టార్, యూనిట్ వెక్టార్, కోప్లేనార్ వెక్టార్, ప్రొజెక్షన్ వెక్టార్, అవి అయితే చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్లోకి వచ్చినట్లయితే దీంట్లో ట్రయాంగిల్ లా, ప్యారలోగ్రామ్ లా, లామిస్ థీరం, అయితే ఈ 3 క్వశ్చన్స్ అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే వచ్చేదానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ అయితే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ మూమెంట్ ఆఫ్ కపుల్ అండ్ రైట్ ద ఎస్ఐ యూనిట్స్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ మూమెంట్ ఆఫ్ కపుల్. ఈ లెసన్ నుంచి ఈ క్వశ్చన్స్ అయితే సరిపోతాయి. ఓకే, తర్వాత గ్రావిటేషన్ ఓన్లీ 2 ఎస్ఏ క్వశ్చన్స్, దీంట్లో షార్ట్స్ అసలు రావు. ఎస్ఏ క్వశ్చన్స్ మనం ఏమేమి నేర్చుకోవాలంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, ఆ క్వశ్చన్ అయితే నేర్చుకోవాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఆ క్వశ్చన్ అయితే నేర్చుకోవాలి. తర్వాత న్యాచురల్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, ఆ క్వశ్చన్ అయితే నేర్చుకోవాలి మనం 3.8. తర్వాత 3.9 అండ్ 3.10 కలిపి ఒకటే క్వశ్చన్గా ఇస్తారు, ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీగా ఇస్తారు. తర్వాత పోలార్ శాటిలైట్స్, జియో స్టేషనరీ శాటిలైట్స్ అయితే ఇంకో క్వశ్చన్గా, అంటే అవి 2 కలిపి ఇంకో క్వశ్చన్ అయితే ఇస్తారు. అయితే ఈ థర్డ్ యూనిట్ అయితే నేర్చుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఈ థర్డ్ లెసన్ వెయిటేజ్ వచ్చేసి 20 మార్క్స్. ఓకే, తర్వాత కమింగ్ బ్యాక్ టు ఫోర్త్ యూనిట్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ. మీకు ఒక ఎస్ఏ వస్తుంది, ఒక షార్ట్ వస్తుంది. ఓకే, వర్క్ డన్ అండ్ ఎనర్జీ, ఆ డెఫినేషన్స్ అయితే మనం నేర్చుకోవాలి. అండ్ 3 మార్క్స్కి ఇంకొక షార్ట్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ విత్ దేర్ ఎగ్జాంపుల్స్. ఓకే, తర్వాత ఈ లెసన్లో 2 ఎస్ఏ క్వశ్చన్లు ఉంటాయి, సోలార్ ఎనర్జీ, సోలార్ థర్మల్ ఎనర్జీ అండ్ ఫోటోవాల్టిక్ ఎఫెక్ట్. అవి అయితే సరిపోతుంది మనకి 4th లెసన్ నుంచి. 5th లెసన్ థర్మల్ ఫిజిక్స్లో మనం బేసిక్గా ఏం నేర్చుకోవాలంటే హీట్ అండ్ టెంపరేచర్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. తర్వాత ఈ లెసన్లో ఎస్ఏ అయితే బాయిల్స్ లా,
తర్వాత చార్లెస్ లా, గెలుజెక్స్ లా, ఐడియల్ గ్యాస్ అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అవి సరిపోతుంది ఈ లెసన్ నుంచి. తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ సౌండ్ నుంచి 2 ఎస్సే ఒక షార్ట్ వస్తుంది. తర్వాత దాంట్లో ఏం నేర్చుకోవాలంటే మనం షార్ట్కి అయితే డిఫైన్ ద టర్మ్ సౌండ్ 6.1 అండ్ 3 మార్క్స్కి ఇంకో క్వశ్చన్ అయితే మ్యూజికల్స్ అండ్ నాయిస్కి డిఫరెన్సెస్ అవి 2 అయితే నేర్చుకోవాలి. అండ్ డిఫైన్ డాప్లర్లా, అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్లా, సెబెన్స్ ఫార్ములా, ఎకోస్, అల్ట్రాసోనిక్స్ అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ లెసన్లో ఎస్సే అయితే మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ సౌండ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సౌండ్, నాయిస్ పొల్యూషన్ అవైతే నేర్చుకోవాల్సి వస్తుంది ఈ లెసన్ నుంచి. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఓమ్స్ లా, తర్వాత కేవిఎల్, కేసిఎల్ అంటే కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్ సెకండ్ లా అవైతే నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మనకి ఈ లెసన్ నుంచి కూలుంబ్స్ ఇన్వర్స్ లా, తర్వాత ఎక్స్ప్లెయిన్ పారా డయా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఆ క్వశ్చన్ అయితే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫిజిక్స్ పేపర్ అనేది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తారు పేపర్లో. ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే మనం నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత కమింగ్ బ్యాక్ టు చాప్టర్ 8 యూనిట్ 8 మోడర్న్ ఫిజిక్స్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆ క్వశ్చన్ అయితే నేర్చుకోవాల్సి వస్తుంది ఈ లెసన్ నుంచి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్కి అయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, తర్వాత ఎక్స్ప్లెయిన్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్. ఈ క్వశ్చన్ అయితే మ్యాక్సిమం మనకి ఈసీ డిపార్ట్మెంట్ల వల్ల అయితే ఈసీ రిలేటెడ్ రాసుకోవచ్చు. టాపిక్ యాడైనా మ్యాటర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ సెమీకండక్టర్, తర్వాత నానో టెక్నాలజీ అండ్ నానో మెటీరియల్స్ అప్లికేషన్స్. ఈ క్వశ్చన్స్ అయితే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళైతే 100% పాస్ అవ్వచ్చు ఫిజిక్స్ అనేది. ఓకే గైస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్దర్ సబ్జెక్ట్స్ అన్నీ ఫస్ట్ ఇయర్కి సంబంధించినవి కానీ, థర్డ్ సెమిస్టర్కి సంబంధించినవి కానీ, రెగ్యులర్ కానీ, బ్యాక్లాగ్స్ కానీ అన్నీ మనకి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.